చాలామంది స్త్రీమూర్తులు అడిగేటువంటి ప్రశ్న, గురువుగారు ఈ సంవత్సరం పోలాల అమావాస్య 2వ తారీఖా 3వ తారీఖా సెప్టెంబర్లో ఎందుకు అంటే 3వ తారీఖు ఉదయం 6 చిల్లర వరకు ఏమో అమావాస్య ఉంది, 2వ తారీఖు ఏమో పూర్తి అమావాస్య ఉంది. మరి ఎప్పుడు చేసుకోవాలి? అయితే నిర్ణయ సింధు ప్రకారము చతుర్దశితో కూడినటువంటి విధి అమావాస్యకి పనిచేయదు. కానీ 2వ తారీఖు తెల్లవారుజామున 4 చిల్లరతో చతుర్దశి వెళ్ళిపోయి అమావాస్య ప్రారంభం అవుతుంది. ఎప్పటి వరకు ఉంది? 3వ తారీఖు ఉదయం 6 చిల్లర వరకు ఉంది. అందుచేతను 2వ తారీఖు సూర్యోదయాత్ పూర్వము నుండి అమావాస్య ఉండి 3వ తారీఖు సూర్యోదయానికి కూడా అమావాస్య ఉంది కాబట్టి 2వ తారీఖునే పోలాల అమావాస్య కింద ఆచరణ చేయాలి. స్త్రీమూర్తులందరూ కూడా 2వ తారీఖునే పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించాలి. అంతేకాకుండా 3వ తారీఖు రోజు నాడు సూర్యోదయానికి అమావాస్య ఉంది కాబట్టి 3వ తారీఖు రోజు నాడు మంగళగౌరీ వ్రతాలను కూడా ఆచరించవచ్చును.